హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మన దగ్గర జీనిత్ సిపి ఉంది. అదే సిపిలో ఒక ప్రాబ్లం ఉంది, మీకు చూపెడతా చూడండి. సో మీకు అంతా కనెక్ట్ చేసి ఉంది సిస్టము. సో ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేస్తాను. అలాగే చూడండి, ఒకసారి ఆన్ చేద్దాము. మనము ఒకసారి ఆన్ చేసిన తర్వాత దీంట్లో ప్రాబ్లం ఏంటో చూడవచ్చు మీరు. సో చూడడానికి అయితే అంతా బాగానే కనబడుతుంది కదా మీకు. అయితే ఇందులో ఒక ప్రాబ్లం ఉంది, ఏంటంటే సిస్టమ్ ఆన్ చేస్తున్నా చూడండి. సో ఆన్ చేస్తుంటే ఏమవుతుంది, సిస్టమ్ ఆన్ అవుతుంది మళ్ళీ ఆగిపోతుంది. అంటే ప్రాసెసర్ ఏదైతే ఉందో బోర్డు ఆన్ అవుతుంది మళ్ళీ ఆఫ్ అయిపోతుంది, ఇలా ఉంటుంది అన్నమాట. సో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎలా చేసుకోవాలన్నది వీడియోలో చూపెడతాను. చూడండి, డిస్ప్లే రావట్లేదు కానీ మనకి ఏంటంటే ఫ్యాన్ తిరుగుతుంది ఆగిపోతుంది, తిరుగుతుంది ఆన్ ఆగిపోతుంది, కూలింగ్ ఫ్యాను. సో అంటే సిస్టమ్ ఆన్ ఆఫ్ అవుతుంది అనమాట. సో ఇది బోర్డులో ఇష్యూ. అయితే ఇది ఇష్యూ ఎందుకు వస్తుంది అనేది మీకు చూపెడతాను. అదే మెయిన్గా ఇది రావడం కారణం ఏంటంటే ప్రాసెసర్ ఏదైతే ప్రాసెసర్ ఉంటుందో అది ఓవర్ హీట్ వల్ల ఇది అవుతుంది. సో ఒకసారి మీకు చూపెడతా చూడండి, ఓపెన్ చేసి. సో ఒకసారి మనము ఏదైతే కూలింగ్ ఫ్యాన్ ఉంది కదా ప్రాసెసర్ పైన, ఆ ఫ్యాన్ బయటికి తీద్దాం. తీస్తే దాని కింద చూడవచ్చు మీరు, ఏదైతే కూలింగ్ పేస్ట్ ఉంటుంది కదా, ఈ డ్రై అయిపోయింది బాగా. సో దానివల్ల సిస్టమ్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. సో మనం ఏం చేయాలంటే ఇదంతా క్లీన్ చేసుకోవాలి. సో ఇది క్లీన్ చేస్తే మళ్ళీ సిస్టమ్ నార్మల్గా పనిచేస్తుంది అనమాట. సో ఒకసారి మనం ఏంటంటే మొత్తం క్లీన్ చేద్దాం బోర్డ్ని. సో మనం ర్యాము అలా దీని అంతా క్లీన్ చేద్దాం. సో ముందు మన బ్లోయర్ ఉంది, ఆ బ్లోయర్తో ఇది క్లీన్ చేసి పెడతాను. సో మనం బ్లోయర్తో అంతా క్లీన్ చేసుకుందాము. సో క్లీన్ చేసుకున్న తర్వాత మీకు చూపెడతా చూడండి. సో మదర్ బోర్డ్ అయితే మొత్తం క్లీన్గా అయిపోయింది చూడండి, కొత్త దానిలో చేసినాం మొత్తం మనం క్లీన్ చేసి. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కూలింగ్ పేస్ట్ పెట్టాలి. దానికి కూలింగ్ పేస్ట్ పెట్టి ఆ తర్వాత మనం ఇది ఫిట్ చేయాలన్నమాట. సో చూడండి, ప్రాసెసర్ ఫ్యాన్ని కూడా మనం క్లీన్ చేసేసాము. సో ఇది కూలింగ్ పేస్ట్ అనమాట. సో ఇది మనము కొంచెము దీని మీద పెట్టాలి. సో పెట్టిన తర్వాత ఒకసారి మనం ఫిట్ చేసి చూద్దాం. ఫిట్ చేసి ఆన్ చేద్దాం. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తం ఫిట్ చేసాం మనము. సో ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మీకు ఒకసారి సిస్టమ్ ఆన్ చేద్దాం. కనెక్ట్ చేసాం మొత్తము. ఇప్పుడు మన సిస్టమ్ ఆన్ చేద్దాం. ఆన్ చేస్తే మనకు చూడండి సిపియు ఆన్ అయింది. ఇప్పుడు మనకి డిస్ప్లే కూడా వచ్చేస్తుంది చూడండి. సో సిపియు ఆన్ అయింది. అలాగే చూడవచ్చు, ఇప్పుడు మీకు డిస్ప్లే కూడా వచ్చేస్తుంది చూడండి, డిస్ప్లే కూడా వచ్చేసింది. సో ఇలాంటి ప్రాబ్లం మనకు రొటీన్గా వస్తుంటాయి. అయితే మెయిన్గా ప్రాబ్లం ఏంటంటే మనం కూలింగ్ పేస్ట్ పెడతాం కదా, అదేంటంటే మనం వాడుతున్నప్పుడు వాడని రోజులే మంచిగా ఉంటుంది, వాడినప్పుడు ఏదైనా డ్రై అయిపోతుంది అది. సో అలా డ్రై అవ్వకూడదు అంటే దానికి వేరే కూలింగ్ పేస్ట్ ఉంటుంది, కానీ మనకున్న దగ్గర ఇలాగే ఉంటుంది. సో మనం కూలింగ్ పేస్ట్ని ఒక వారం రోజులు వాడకపోతే అది డ్రై అయిపోతుంది అనమాట. సో అందుకే మనం అప్పుడప్పుడు ఏంటంటే సిస్టమ్ ఆన్ చేస్తుండాలి. సో ఇప్పుడు ఈ సిస్టమ్ని మనము చేంజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు అంతా బాగానే ఉందన్నమాట ఇది. సో చూడండి, ఇప్పుడు సిస్టమ్ ఆన్ అయిపోయింది. ఇప్పుడు మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. చూడమ్మా, డిస్ప్లే చేయండి. సో ఎప్పుడైనా సరే సిస్టమ్ ఆన్ అవ్వట్లేదు, ఇలా అవుతుందంటే ఆన్ ఆఫ్. సో ఒకసారి మనం ర్యామ్ని కానీ ఫ్యాన్ని కానీ కూలింగ్ ఫ్యాన్ని కానీ బయటికి తీసి మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మీరు చూసిన విధంగా చేస్తే సిస్టమ్ అనేది ఆన్ అయిపోతుంది. సో ఇలా ఫ్రెండ్స్, సో మీ సిస్టమ్ కూడా ఇలా ప్రాబ్లం ఉంటే ఇలా చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.